ఈ నిద్ర పట్టక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ శివశక్తిని బ్యాన్ చేసేయండి, అసలు శివశక్తిని లేకుండా చేయండి, మేము బతకలేకపోతున్నాం, ఇట్లయితే మేము మా క్రిమినల్స్ అందరూ ఎలా బతకాలి, మా దందాలు ఎట్లా చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు నానా రకాల ప్రయత్నాలు నానా గడ్డి గరుస్తున్నారు. అడ్డదిడ్డమైన కేసులు పెడుతున్నారు. ఒకవేళ పోలీసులతో పని అవ్వట్లేదు అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏకంగా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తున్నారు. మొన్నే ఒక చెగోడి బ్యాచ్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. శివశక్తి, హిందూ జనశక్తి రెండు సంస్థల్ని, అలాగే బైబిల్ మీద ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని బ్యాన్ చేసేయండి, వీళ్ళని ఏదో ఒకటి చేసేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసింది. అక్కడ హైకోర్టు తీసి చెత్తబొట్లో పడేసింది. దాన్ని మడిసి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పింది. హైకోర్టులో పని అవ్వలేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంతకుముందే మన గౌరవనీయులు విపి రెడ్డి గారు మనం సీఎంని కలిసి ఏదో ఒకటి చేద్దాం, 10 మంది ఉన్నారు మొత్తం, వీళ్ళందరం లేపేస్తే పని అయిపోద్ది,